నేను చెప్పబోయే కథ పొగరుబోతు కాకి. ఒక ఊళ్ళో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద పావురం, కాకి, పిచ్చుక, పిట్ట ఉండేవి. అప్పుడు కాకి అందరికంటే నేనే పైకి ఎగురుతా అనే పొగరు ఉండేది. కాకి ఎవరితోనన్నా పందెం పెట్టుకుంటే నేనే పైకి ఎగురుతాననే పొగరు ఉండేది. అప్పుడు ఒక రాజు పావురం అటు వెళ్తుంటే పావురాన్ని పిలిచి అందరికంటే నేనే పైకి ఎగురుతా అన్నది. అప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదే అన్నది పావురం. ఎవరి బలం వాళ్ళదే. అప్పుడు పావురం వెనకకి తిరిగి వెళ్ళిపోతుంటే నేను నువ్వే ఓడిపోతావని భయమా అని కాకి రెచ్చగొడుతుంది పావురాన్ని. అప్పుడు ఈ పొగరుబోతు కాకి ఈ గుణపాఠం చెప్పాలని సరే అంటుంది. అప్పుడు ఇద్దరు పంజాలు పెట్టుకుంటారు. అప్పుడు పావురం చిన్నగా ఉండడం వల్ల ఈజీగా అప్పుడు చెట్టు మనం నివసించే చెట్టు నుంచి మరణ వాడికి పందెం పెట్టుకుంటారు. అప్పుడు పావురం చిన్నగా ఉండడం వల్ల ఈజీగా వెళ్ళిపోతుంది. కాకి పెద్దగా ఉండడం వల్ల ఆ ఊడల ఎడికిపోతుంది. అప్పుడు పావురం వచ్చి సాయం చేస్తుంది. అప్పుడు తన తప్పును తెలుసుకొని క్షమాపణ అడుగుతుంది. మనం ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే దీనివల్ల మనకు ఏమర్థమైందంటే మంచిని మోసం చెయ్యొద్దు. చిల్కన ఉండొద్దు, చెయ్యొద్దు. అమ్మ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట